హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కర్రీ పాయింట్ స్టైల్లో కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం. అంతకు మించి రుచితో నేను 6 ఎగ్స్ని తీసుకున్నాను. ఇందులో కోడిగుడ్లు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. కొంచెం క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి 15 మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. గుడ్లు అయితే కరెక్ట్గా ఉడుకుతాయి. అంతకన్నా తక్కువ ఎక్కువ ఉడికించినట్లయితే గుడ్లు పెంకు సరిగా రాదు. మనం ఇది 15 మినిట్స్ పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ కోసం 3 మీడియం సైజు ఆనియన్స్ని తీసుకోవాలి. వీటిని సన్నగా తరిగి మిక్సీ బౌల్లో వేసుకోవాలి. ఒక 3 ఆనియన్స్ అయితే సరిపోతాయండి. ఇది పులుసు కోసం కాబట్టి మనకి ఎక్కువ ఆనియన్స్ అయితే పట్టవు. దీనికోసం ఒక 3 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక అర స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకుని వీటన్నిటిని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. ఇది ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్లో టమాటో ముక్కల్ని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ బౌల్లో సన్నగా తరిగిన కొత్తిమీరని కాడలతో పాటు వేసేసుకోవాలి. వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఈ బౌల్లో వేసుకుని వాటర్ పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, కోడిగుడ్లు చక్కగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉడికిన కోడిగుడ్లకి నాట్లు పెట్టుకుని ఇందులో వేసుకోవాలి కోడిగుడ్లన్నీ. ఈ ఆయిల్లో ఈ కోడిగుడ్లన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి. మనకి గుడ్డు పై పొర క్రంచీగా ఉండేలాగా ఫ్రై చేసుకోవాలి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే గుడ్లు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ కోడిగుడ్డు పులుసు చాలా బాగుంటుందండి. చేపల పులుసు లాగా వీటిని మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే బౌల్లో ఒక 3 పచ్చిమిర్చిని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం వేగాక మనం ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముద్ద ఉంది కదా, దాన్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక టమాటో కొత్తిమీర పేస్ట్ని నూరి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు కొంచెం ఆయిల్ అంతా సెపరేట్ అయ్యే వరకు ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక 1 టీ స్పూన్ వరకు కారం, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఈ కారం ఉప్పు మసాలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకుని దీనిలో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. పోసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఇందులో మనం ఇందాక చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, దాని పులుసు తీసుకుని ఇందులో వేసుకోవాలి. వేసుకుని మనం కోడిగుడ్లు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ కోడిగుడ్లన్నీ ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మీరు రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా ఒకసారి ఈ పులుసుని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మార్నింగ్ చేసుకుని ఈవినింగ్ తింటే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి పులుసు కొంచెం చిక్కగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. నేనైతే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్నాను. దీని టేస్ట్ అడ్జస్ట్ చేయడం కోసం ఒక చిన్న బెల్లం ముక్కను వేసుకుని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎండురొయ్యలు తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ ఆయిల్తో పాటే ఈ పులుసులో వేసుకుని మరిగించుకోవాలి. ఇలా ఎండురొయ్యలు వేయటం వలన
టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి ఎంత చక్కగా మరిగిందో. పులుసు అయితే మంచి కన్సిస్టెన్సీలో బాగా మరిగింది. ఈ కోడిగుడ్డు పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి. మీ ఫ్యాన్ అయిపోతారు అందరూ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఫైనల్గా ఇంకా దీంట్లో కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. ఎంతో టేస్టీ కోడిగుడ్లు పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు ఎలా కుదిరింది ఈ వంటకం నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.